గజాననునకు గణాధిపత్యము. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు కైలాసంబనకేగి పరమేశ్వరుని సేవించి విఘ్నములకొక్కని అధిపతిగా తమ కొసంగుమని కోరగా, గజాననుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆ ఆధిపత్యము తన కొసంగవలయుననియు, గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడుగాన ఆ ఆధిపత్యము తన కొసంగుమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి. అంతా ఆ కుమారులను చూచి, మీలో ఎవరు ముల్లోకములందలి పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా ఎవరు నా వద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యమును వసంగుదునని మహేశ్వరుడు పలుక, వల్లెయని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనమెక్కి వాయువేగమున నదులలో స్నానము చేయడానికి బయలుదేరాడు. అంత గజాననుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి, అయ్యా, నా అసమర్థత తామెరింగియు ఇట్లా అనతీయదగునే, మీ పాదసేవకుండను నా యందు కటాక్షముంచి తగునుపాయంబు తెల్ప రక్షింపవే అని ప్రార్థింప, మహేశ్వరుడు దయాళుడై సకృత్ నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. కుమార, ఒకసారి నారాయణ మంత్రమును పఠించిన మాత్రమున 300 కల్పంబులు పుణ్యనదుల్లో స్నానమర్చిన వాడగును అని సక్రమముగా నారాయణ మంత్రం ఉపదేశింప, గజాననుడు అత్యంత భక్తితో ఆ మంత్రంబును జపించుచూ కైలాసమున నుండెను. ఆ మంత్ర ప్రభావము వలన అంతకు పూర్వము గంగానదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప, అతండును 3,50,00,000 నదుల్లో కూడా అటులనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసంబనకేగి అచట కూడా తండ్రి సమీపమందున్న గజాననునిగాంచి నమస్కరించి తన బలమును నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక అట్లంటిని, క్షమింపుడు. తమ నిర్ణయంబుననుసరించి ఈ ఆధిపత్యం అన్నగారికే అవసంగుమని ప్రార్థించెను. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననునికి విఘ్నాధిపత్యము వసంగబడినది. ఆనాడు